గారు, మహమ్మద్ గారు, జీవో రాజు గారు, అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను యాక్చువల్గా ఇక్కడ అనుకోకుండా వచ్చిన సర్ప్రైజ్ ఇంతమంది ఉన్నారు, తర్వాత మాట్లాడే అవకాశం వస్తుంది కూడా అని అనుకోలేదు. సో నేను 1996 అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వరంగల్ వాస్తవ్యుని. 97, 98లో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అమెరికాలో దేశం ప్రసారం 98లో అమెరికాకి ఇన్వైట్ చేసి దాదాపు ఒక 15-16 సిటీస్లో లెక్చర్ సర్కిల్స్ పెట్టినాం. సో అది కొనసాగించి మొత్తానికి తెలంగాణ ఖండాంతరంలో తెలంగాణ ఉద్యమంలో మమ్మీతో ఇక్కడ వారికి తోడ్పాటును అందించిన మా మేరకు, మా శాయశక్తుల మేరకు. ఎనివే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ మనం ఎట్లా రూపుదిద్దుకోవాలి, ఎట్లా మలుచుకోవాలనే దాంట్లో కూడా చాలా మంది కలిసి మేము భర్తీ చేసింది. అయితే ఒక పక్క తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూనే వ్యక్తిగతంగా మన ఊరికి, మన స్కూల్కు ఏం చేయొచ్చని ఆ సందర్భంలో మేము 2000 సంవత్సరంలో ఎల్కల్పర్తి మండలంలో 5 గ్రామాలతో మొదలుపెట్టి గ్రామీణ స్కూల్స్లో, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో లైబ్రరీస్ మొదలుపెట్టినాం. చిన్నప్పటి నుంచి పిల్లలకు రీడింగ్ పట్ల నమ్మకాలను పెంపొందించాలని, ఎర్లీ ఆన్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్స్టిల్ చేయాలనేది. అంటే బియాండ్ ద కరికులంలో కూడా ఎట్లా చదువుతారు, దాన్ని దాటి కూడా మిగతా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆసక్తి పెంచాలని కొన్ని లైబ్రరీలు మొదలుపెట్టి 2004లో రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 150 స్కూల్ లైబ్రరీ ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్లో కూడా, ఈ మధ్య ఇంతకుముందు చూసిన జంగాంలో కూడా ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది దాదాపు కోవిడ్ వరకు 150 స్కూల్స్లో నడుపుకుంటుంది లైబ్రరీ. కోవిడ్ తర్వాత ఆగిపోయింది. మీకంతా తెలుసు, కోవిడ్ అప్పుడు లైఫ్ దాదాపు కమ్యూనికేట్ అయింది. సో కోవిడ్ అయిపోయినాక మేము తిరిగి పునఃప్రారంభిస్తాం అనుకున్నప్పుడు మా ముందు ఉన్న సవాల్ ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. రెండోది, మా అనుభవంలో ఒకప్పుడు లైబ్రరీని మొదలుపెట్టినప్పుడు కోవిడ్ వచ్చే వరకు, దాని తర్వాత కొంత టీచర్లలో కొంత ఒకప్పటి ఆసక్తి సన్నగిలినట్టు అనిపించింది. ఈ నేపథ్యంలో మనం ఇంత వ్యయప్రయాసం కూర్చుకొని మనం ఈ లైబ్రరీ నడపడం ఏ మేరకు మనకు ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మా ఊళ్ళో ఒక 50 మంది 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు ఉంటే వీళ్ళు 10 భిన్నమైన స్కూల్లో పోతున్నారు. సో అన్ని స్కూల్లో మేము లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయలేము. మరి ఏదో ఒక దగ్గర పెట్టి వీళ్ళందరినీ చేరువైతే లేవు కదా, ఎట్లా అన్నదాంట్లో మనం రెగ్యులర్గా చేసే పద్ధతి కాకుండా 4 రోజులు ఆగి సమీక్ష చేసుకొని మళ్ళీ చూద్దామని అనుకున్నాం. కానీ పూర్తిగా ఆగితే కూడా బాగుంటుంది అన్న దాంట్లో, కనెక్టివిటీ పోతున్న దాంట్లో ఎట్లా మరి అని అనుకున్నప్పుడు మేము 2000 సంవత్సరంలో ఒక 5-6 స్కూళ్ళలో చెస్ బోర్డు ఇచ్చిన, ఒక చెస్ బోర్డు ఇవ్వడం, పోటీలు పెట్టడం, ఇది ఎందరినీ చూసినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నట్టు మాకు అనిపించింది. సో అక్కడ మేము అనుకున్నాం మేబీ దిస్ ఇస్ ద వే టు గో అని చెప్పి మా ఊళ్ళో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పాండర్స్లో చెస్ బోర్డు పంచడం, దాని తర్వాత నెల్లూరులో పోటీలు పెట్టడం. ఆ పోటీలో అర్జున్ ఎలిగైస్ అని వరంగల్ చెస్ ప్రపంచంలో దిగ్గజం, ఇండియా నెంబర్ 1, అప్పుడు ఇండియా నెంబర్ 2 ఉండే, ఇప్పుడు ఇండియా నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 2 ఉండే, ఇప్పుడు వరల్డ్ నెంబర్ 4, 5లో ఉండడం, ఇప్పటికి ఇండియా నెంబర్ 1. వాళ్ళ అమ్మను, వాళ్ళ మదర్ని పిలిచి మేము బహుమతి ప్రదానం చేస్తూ అక్కడి నుంచి మొదలై చాలామందితో మాట్లాడడం, రాయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో మా ఊరికి నేను చేస్తా, మా స్కూల్కి నేను చేస్తా, మా మండలం నేను చేస్తా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళను దగ్గర తెచ్చి చెస్ నెట్వర్క్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ చేసి, ఆ తర్వాత ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చెస్ బోర్డు పంచడం, స్కూల్స్లో టీచర్స్కు బేసిక్స్ మీద ట్రైన్ చేయడం, స్కూల్లో చెస్ ఆడించడం అనేది ఎంకరేజ్ చేయమని చెప్పి విద్యా వ్యవస్థ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం, దాని తర్వాత పోటీలు పెట్టడం, మండలం ఆ పైన ముఖ్యంగా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చెస్ నెట్వర్క్ మేము మా సంస్థ తరఫున మేము పోటీలు పెట్టాం. ఈ ఆలోచనతో మేము మొదలుపెట్టి ఇప్పటికి ఒక 25,000 చెస్ బోర్డులు వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం పంపకం జరిగింది. ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డిలో దాదాపు 12,000 చెస్ బోర్డులు పంచుతున్నాం. ఇప్పటికీ ఒక 5-6 మండలాలు వచ్చాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఏ ఊళ్ళు వదలకుండా మొదలు స్కూల్ పిల్లలకు, దాని తర్వాత యూత్కు
మా దగ్గర 100% చెస్ లిటరసీ ఉండాలి అంటే 80 సంవత్సరాల ముసలి వ్యక్తి కూడా చెస్ ఆట ఆడాలి. మరియోకల్ అనే ఒక కేరళలో ఒక గ్రామం, అది 100% చెస్ లిటరేట్ విలేజ్ అతనికి. సెకండ్ మా ఊరు కావాలి, మన ఊరు ఒకటే ఎందుకు, అందరూ ఊరి ఛాలెంజ్ పూర్తి చేద్దామని చెప్పి త్వరలో మరియోకల్ ప్రైజ్ అనేది ఒకటి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మరియోకల్ ప్రైజ్ ఏ గ్రామం అయితే 100% చెస్ లిటరసీ వస్తుందో 5 లక్షల రూపాయల ప్రైజ్ మేము అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. త్వరలోనే అంకాపూర్ వేదికగా డిక్లేర్ చేయబోతున్నాం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు మీ దృష్టికి వచ్చింటారు ఆల్రెడీ. ఇక్కడ నిజామాబాద్ కామారెడ్డిలో జరిగేది, ఇక ముందు చాలా పెద్ద ఎత్తున ఇవ్వాలనే ఒక మండలంలో చేయడం, గోకుండ ట్రస్ట్లో పోటీ పెట్టడం, రేపు నేను మండలాల్లో కంటిన్యూ అయ్యాం. సో మీరు దీంట్లో భాగస్వామ్యానికి చెస్ నెట్వర్క్ అనేది 4-10 మంది స్టార్ట్ చేసిన సంస్థ కాదు. మీరందరూ కూడా నెట్వర్క్లో భాగస్వామ్యం కానీ తెలంగాణలో ఒక బ్రైట్ స్టేట్గా మనోడు ఒక ఇంటెలిజెంట్ యూత్ మనకు తయారు కావాలి. ఆటలు పాటలు, అద్భుతమైన ఆటలు పాటలు ఎంతమంది చేసి అదేవిధంగా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ కావాలి. అప్పుడు చెస్ అనేది అద్భుతమైన మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం లెటర్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ ఎక్స్టెండ్ ఆల్ ద కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిషన్స్ అదేవిధంగా టీచర్స్, పిల్లలు ఆటలు వాళ్ళ ముందర వాళ్ళ ఏం జరిగేది కాదు. సో ఇక్కడ చూసినప్పుడు మా టీం సభ్యులు కూడా వచ్చి వాళ్ళందరికీ చాలా 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 కష్టపడి వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము. సో దిస్ రూమ్స్ ఆర్ సో మెనీ వాలంటీర్స్ కానీ మీ మండలాన్ని స్పాన్సర్ చేస్తారు చేసుకోండి. ఈ మధ్యనే గవర్నమెంట్ కూడా విద్యాశాఖ కమిషనర్ గారు అన్ని డిఓ ఆఫీసర్స్ సర్క్యులర్ పంపించారు, ప్లీజ్ లోకల్ చెస్ నెట్వర్క్ అని చెప్పి. అప్పటి నుంచి కొంత వేరే ముందుకున్నది రాజుగారి ఇక్కడ స్వయం శాస్త్ర స్వయం శాస్త్రం. Anyway, I think more than what's given to me, thank you for giving me this opportunity.